నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నిద్రలేమి సమస్య. మనిషికి నిద్ర లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో తెలుసా అండి? చాలామంది నేను ఒకటే చెప్తా. చాలామంది మన దగ్గరికి బరువు బరువు పెరుగుతున్నామని, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందని, కొంతమంది డయాబెటిస్ అని, హైపర్ టెన్షన్ అని, కొంతమంది థైరాయిడ్ ఉందని, రకరకాల సమస్యలతో ఈవెన్ దో జుట్టు రాలుతుందని వచ్చినా కూడా నేను ఒక్కటే చెప్తా. ఫస్ట్ మీరు ఏ టైం పడుకుంటున్నారు? ఏ టైంకి లెగుస్తున్నారు అని అడుగుతా. ఎందుకంటే ఈ అన్ని రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణం స్లీపే. నిద్ర మనిషికి కరెక్ట్‌గా ఉంటే స్ట్రెస్ ఉండదు. యాంగ్జైటీ ఉండదు. మనిషి ఏకాగ్రతగా ఉంటారు. మైండ్‌ఫుల్‌గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర మంచిగా పడతది. ఎప్పుడు మనము కరెక్ట్ టైంకి తినడము అండ్ కరెక్ట్‌గా రెగ్యులర్‌గా యోగా చేసుకుంటూ ఉంటే బెడ్ ఎక్కిన వెంటనే మంచి నిద్ర పడతది. కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, జీరో ఫిజికల్ యాక్టివిటీ, మనం ప్రాపర్ వాటర్ తాగము, మొబైల్ అడిక్షన్ చాలామందికి ఒక అలవాటు ఉందండి. ఇలా అంటే పడుకోవడానికెళ్తున్నాము అంటే మన చేతితో పాటు మొబైల్ కూడా తీసుకెళ్తాం. అదే స్క్రోల్ చేస్తూ 2 అవుతుందో, 3 అవుతుందో ఈ యంగ్‌స్టర్స్‌కైతే 5 అవుతుందో కూడా తెలీదు. చూస్తా ఉంటారు. లేట్‌గా పడుకుంటారు. సో, లేట్‌గా పడుకుంటే మోషన్ లేట్ అవుతది. టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయము. ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అయిపోవడం వల్ల పొట్ట బ్లోట్ అయిపోవడము. రాత్రి పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు తిని పడుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తాయి? బికాస్ ఆఫ్ స్లీప్. అదే మనం 10:30కి ఈ జనరేషన్‌లో 10కి ఓకే. 10:30కి ట్రై చేసి పడుకున్నామనుకోండి ఖచ్చితంగా నిద్రొస్తది. బట్ మనము మొబైల్ అడిక్షన్ వల్ల ఒకవేళ నిద్ర రావట్లేదనుకుంటే మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి. మొబైల్ యూజ్ చేయడం వల్ల మనం ఆ టెంపరరీ హ్యాపీనెస్ వల్ల మనం నిద్రపోకపోవడం వల్ల జుట్టు రాలడం, ఫేస్ మీద పింపుల్స్ రావడము, బాడీ ఊబకాయం అంటే బరువు పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఒకటి కాదు కౌంట్ చేసుకుంటా వెళ్తే ఎన్నో రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణం నిద్రే. కాబట్టి అధికంగా మొబైల్ యూజ్ చేస్తుంటే మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి. దయచేసి చాలామంది ఎన్నో రకాల సమస్యలతో వస్తుంటారు మనకి. ఆ సమస్యలను ఫస్ట్ కంట్రోల్ చేయమని చెప్పేది నిద్రే. ఆ నిద్ర కంట్రోల్ చేసుకోండి. దాంతో పాటు మనకి సరే మాకు మొబైల్ అడిక్షన్ లేదు మేడం. అయినా మాకు నిద్ర రావట్లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు న్యాచురోపతులు బెస్ట్ టిప్స్ చెప్తానండి. ఒకటి ప్రతిరోజు మీరు యోగా చేసుకోవాలి. యోగా చేస్తే మనిషికి మజిల్ రిలాక్సేషన్ అంటే బాడీకి అలుపు ఉంటది కదా! ఇప్పుడు పాతకాలంలో బాగా వర్క్ చేసి వచ్చేవాళ్ళు మనుషులు. అసలు ఏది ఉండదు వాళ్ళకి. నిద్రలేమి సమస్య అనేది క్వెషనే ఉండేది కాదు పాతకాలంలో. ఇప్పుడు అసలు ఇంకా మనకి అలసట కదా! వర్క్ అసలు లేదు. సో, కూర్చుంటే మన సిస్టమ్ ముందర కూర్చుంటాము. లేదంటే పిల్లలు ఏదో లైట్‌గా ఆడుకొనొస్తారు. ప్లే గ్రౌండ్స్ కూడా లేవు కాబట్టి అలుపు అనేది లేదు. అలుపు లేకపోవడం వల్లే మనకి నిద్ర రావట్లేదు. 80% ఇది రీజన్ అండి. దానికి మనం రెగ్యులర్‌గా యోగా చేసుకోవాలి. పొద్దున్న లేచాక మంచిగా యోగా మ్యాట్ ఏసుకొని యోగా చేయండి. ఒకరోజు చేసి ఆపారనుకోండి, నెక్స్ట్ డే రోజు బాడీ పెయిన్స్ వచ్చినాయి ఆపొస్తా ఉంటారు. అలా కాదు. ఒకరోజు మనం ఎప్పుడు చేయని మూవ్‌మెంట్స్ చేయడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ డే రోజు, ఆ నెక్స్ట్ డే రోజు కొద్దిగా బాడీ పెయిన్స్ ఉంటాయి. వేడి నీళ్ళతో కొద్దిగా సాల్ట్ ఏసుకొని స్నానం చేస్తే నొప్పులన్నీ పోతాయి మనకి. కాబట్టి ప్రతిరోజు యోగా చేసుకోవడం వల్ల 100% నిద్ర పడతది. దాంతో పాటు ఇంకా నైట్ పడుకునే ముందు మనం ఏం చేస్తాము, పగలంతా తిరిగొస్తామా? తిరిగొచ్చిన తర్వాత డైరెక్ట్ అలా బెడ్ ఎక్కేసి అదే చెమటతో, అదే డిస్కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌తో ఏసుకొని పడుకుంటే నిద్ర రాదు మనకి. మనం ఏం చేయాలి? వచ్చిన వెంటనే నేను ఒకటే చెప్తాను చాలామందికి. చాలామంది అడుగుతుంటారు నాకు. చన్నీళ్ళతో స్నానం చేయాలా? వేడి నీళ్ళతో స్నానం చేయాలా? అంటుంటారు. నేనంటాను డే అంతా యాక్టివ్ ఉండాలా? బాగా వర్క్ చేసుకోవాలా? టైంకి తినాలా? బ్రెయిన్ షార్ప్‌గా మంచిగా యాక్టివ్‌గా ఉండాలా? అలాంటప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయండి. పొద్దున్నే లేచిన వెంటనే చన్నీళ్ళతో స్నానం చేసి మనం వర్క్‌కెళ్తే వర్క్ పర్ఫెక్ట్ చేయగలుగుతాము. బాడీ కూడా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటది. అండ్ పడుకుంటున్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి కదా బాడీకి. దానికి ఏం చేయాలి? వేడి నీళ్ళతో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకున్నామనుకోండి, కంఫర్టబుల్‌గా నైట్ డ్రెస్ ఏసుకొని పడుకున్నామనుకో మంచి నిద్ర పడతది. ఖచ్చితంగా మంచి నిద్ర పడతదండి. బెస్ట్ టిప్ పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేసుకొని, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని, రూమ్ లైట్లు ఆపేసి పడుకొని, పడుకునేటప్పుడు ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఒక బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ వదలడం. బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ వదలడం. జస్ట్ ఒక 50 టైమ్స్ అండి. నేనేమంటానంటే 50 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ మీరసలు 20, 25కి వచ్చేటప్పటికే కౌంట్‌లోనే మంచి నిద్ర పట్టేస్తది మీకు. ఏదైనా సరే ప్రయత్నిస్తున్నప్పుడు అది హెల్తీ అయి ఉండాలి. అది న్యాచురల్‌గా అయి ఉండాలి. కొంతమంది స్లీప్ యాప్నియా మెషిన్స్ వాడుతున్నారు. కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు. స్లీపింగ్ టాబ్లెట్స్. కొంతమంది స్టెరాయిడ్స్ వాడుతుంటారండి. ఒకటి కాదు. స్లీప్ కరెక్ట్‌గా లేకపోతే త్రూఔట్ ద డే బాడీ హెవీగా అనిపిస్తది. ఎవరితో సరిగ్గా మాట్లాడలేము. అండ్ ఒక కైండ్ ఆఫ్ కోపం ఎక్కువుంటది వీళ్ళల్లో. మీరు బాగా గమనించింది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు గానీ, నైట్ నిద్రలేని వాళ్ళకి చిన్న గ్లాస్ పడినా కూడా కిందకి భయంకరమైన కోపం వస్తుంటది. ఒక ఒక విషయాన్ని 2 సార్లు మనం చెప్పామనుకోండి, మూడోసారికి కోపం వచ్చేస్తా ఉంటది. కోపాల వల్ల గొడవలు రావడం, ఎన్నో రకాల సమస్యలు.
నిద్ర వెరీ 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 ఇంపార్టెంట్. ఇంట్లో గొడవలు రావడానికి అదే కారణం, బాడీ అన్‌హెల్తీగా అవ్వడానికి అదే కారణం. ఒకటి కాదు, మనకు వర్క్ మీద ఫోకస్ చేయలేము. కౌంట్ చేసుకుంటా వెళ్తే వేల లక్షల కొద్ది కౌంట్‌లెస్ డిసీజెస్ రావడానికి కారణం మెయిన్ స్లీపే. స్లీప్ సెట్ చేసుకోండి. వెన్నెల్లో 10 నిమిషాలు జస్ట్ ఇది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే హాఫ్ బకెట్ వెన్నెలు తీసుకోండి. ఇంత ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. మంచి నిద్ర పడతది. దాన్ని మనం పాతకాలంలో బాడీ పెయిన్స్ ఎక్కువుంటే మనం ఇంట్లో వాళ్ళు ఇంత సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళలో కాలు పెట్టేవాళ్ళు గుర్తుంది కదా! అలాగా 10 నిమిషాలు ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి. ఆ నర్వ్ ఎండింగ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. మంచి నిద్ర వస్తది మీకు. సో, చూసారా మనం ఎన్ని మాట్లాడుకున్నాం. ఇంకా బెస్ట్ న్యూట్రిషన్ పరంగా కూడా కొంతమందిలో కాల్షియం తగ్గిపోయినా, మెలనిన్ కంటెంట్ తగ్గిపోయినా, మెగ్నీషియం తగ్గినా కూడా నిద్ర రాదు. అలాంటప్పుడు ఆవు పాలు తీసుకొని కొద్దిగా బెల్లం పౌడర్ వేసుకొని మంచిగా పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు మంచి గోరువెచ్చని పాలు తాగండి. మంచి నిద్ర పడుతుంది. చూసారా మనం ఎన్ని మాట్లాడుకున్నామో. ఒకవేళ మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల నిద్ర రాకపోతే మొబైల్‌ని తగ్గించండి. సెకండ్ థింగ్ మనం పగలంతా పని చేసి వచ్చి ఎలా పడుకున్నా కూడా నిద్ర రాదు కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోండి. డెఫినెట్‌గా నిద్ర పడుతుంది. అయినా లేదంటే హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి. ఇంకా బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. ఇంకా లేదంటే 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. ఆవు పాలలో కొద్ది బెల్లం కలుపుకొని. చూసారా మనం 5-6 రెమెడీస్ మాట్లాడుకున్నాం. నిద్ర చాలా 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 ఇంపార్టెంట్. నిద్ర లేకపోతేనే మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఇట్ లీడ్స్ టు సో మెనీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. అవి రాకుండా ఉండాలంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే డెఫినెట్గా ఏ సమస్య రాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దాంతోపాటు మనం యంగ్గా ఉండొచ్చు. స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఏ వయసు వచ్చినా సరే నీరసము, బద్ధకం అనేది అవకాశం అస్సలు ఉండదు మనం. అంటే నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి తెలుసుకొని మరి మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే మాత్రం మంచి నిద్ర పడుతుంది. హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. నమస్కారం.